అయితే దయచేసి భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకి మారిపోయారు. కుర్చీలు కొందరు, సెల్ ఫోన్ల మోగుడు, ఇండిసిప్లిన్ ఉండదు. దయచేసి ఎవరు కూడా మధ్యలో డిస్టర్బెన్స్ చేయాలి దయచేసి. నిన్న వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఒక సభ ఏర్పాటు చేసింది. సభకు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణమో, మరి కాంగ్రెస్ పార్టీ దీపుడు గల్ల భాషను, కాంగ్రెస్ పార్టీ ఐరన్ లేదో నాకు తెలియదు, కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారిని తోలుకొచ్చుకున్నారు. కొన్ని వీడియోలో క్లిప్పింగ్స్ వచ్చినాయి. వారు ఎయిర్పోర్ట్లో దిగి ఇట్లే కాంగ్రెస్ పార్టీ పెద్దతో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, आज का मेन थीम क्या है, टुडे हम क्या करना चाह रहे हैं. दिस इज अ क्वेश्चन रेज्ड बाय హానరబుల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్, ఏ ప్రెసిడెంట్ నాకైతే తెలియదు, కానీ ఒక ప్రెసిడెంట్ రూపంలో వచ్చిన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకులందరినీ కూర్చోబెట్టి చేతులు ఇట్లా వేదిక అనుకుంటూ అడుగుతున్నాడు, టుడే వాట్ ఈజ్ అవర్ మెయిన్ థీమ్ అని. అంటే వచ్చిన థీమ్ ఏందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు సార్. క్లబ్కి వెళ్ళి వచ్చిండో, పబ్కి వెళ్ళి వచ్చిండో తెలియదు, ఏ దేశంకి వెళ్ళి వచ్చిండో, ఎందుకు వచ్చిండో తెలియదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు సార్. అప్పుడప్పుడు క్లబ్బులు, అప్పుడప్పుడు పబ్బులు, అప్పుడప్పుడు విదేశీ టూర్లు చేస్తూ మధ్యలో ఎప్పుడైనా బ్రేకుల కోసం ఇట్లా వస్తున్నట్టున్నారు. తెలంగాణ బీసీసీ కష్టపడి తోలుకొస్తే వాట్ ఈజ్ అవర్ మెయిన్ థీమ్ అని అడుగుతున్నాడు. అంటే వచ్చిన ఆయనకు రైతు డిక్లరేషన్ అని తెలియదు, రైతుల కోసం వచ్చినామని తెలియదు, అసలు రైతు సమస్యలే తెలియదు. బలవంతంగా అర్థంగా పట్టుకొని స్టేజ్ కాడికి 2 కాగితాలు ఆయన చేతులు పెట్టింది. దిస్ ఈజ్ అవర్ వరంగల్ డిక్లరేషన్ అని చదివింది. తెలుగులో కొందరు చదివి, ఇంగ్లీష్లో కొందరు చదివి. ఆయన అయితే చదవలేదు. ఆయన ఎందుకు చదవలేదో నాకు ఇంకా అర్థం కాలేదు. మరి వీళ్ళు ఇంగ్లీష్ ఆయనకు అర్థం కాక చదవలేదా, లేదా వాడు చదివితే అది ఏఐసిసి తీర్మానంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రెజల్యూషన్ గా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఇదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సి వస్తుంది. కాబట్టి బహుశా వారు అందుకని చదవాలంటే నాకు అనిపించింది. రాహుల్ గాంధీ నోట వరంగల్ డిక్లరేషన్ వచ్చుంటే, రాహుల్ గాంధీ నోట ఇవన్నీ మాట్లాడిస్తే ఇది మొత్తం భారతదేశానికి అన్వయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ బహుశా నేను చదవరాబై, ఈ పంచాయతీ నాకు వద్దు, నువ్వే చదువుకో, నీకు తిప్పలేదా నువ్వు పడని చెప్పి ఆ పక్కనున్న పిసిసి ప్రెసిడెంట్ గారికి వదిలేసినట్టు నాకు అవగాహన అర్థమవుతా ఉంది. రాహుల్ గాంధీ గారి నోట వరంగల్ డిక్లరేషన్ వచ్చుంటే అట్లీస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేది. భావి భారత ప్రధాని అని చెప్పారు ఆ స్పీచ్లలో, భావి భారత ఆశాకిరణం అని చెప్పారు. మరి అసలు ఆయన రైతుల డిక్లరేషన్, వాళ్ళ పార్టీ నాయకులు రాసిన డిక్లరేషన్ ని వారే చదవడానికి ఎంత ముందు అయిందంటే రైతుల డిక్లరేషన్ ఎంతవరకు విశ్వసించాలో ఒక్కసారి ఆలోచించాలని చైతన్యవంతమైనటువంటి తెలంగాణ రైతు సమాజాన్ని నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఆయనకి ఏముందో తెలియదు, అందులో మెయిన్ థీమ్ తెలియదు, వచ్చినాక చదవడానికి ఇష్టపడలేదు. ఆయన 2-3 విషయాలలో ఏదో కొంత క్లారిటీ ఇచ్చిండని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు తెరుచుకుంటున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా మీ ద్వారా, సమాజంలో ప్రజలలో ఉన్నటువంటి డౌట్, మీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకేదో ప్రెసిడెంట్ ఇస్తారని, జనరల్ సెక్రటరీ ఇస్తారని, మీ పార్టీని మొత్తం పునరుత్థానం చేస్తాడని మీతోటి, మీ శ్రీమతి సోనియా గాంధీ గారితో, మీ కాంగ్రెస్ పూర్వ ప్రముఖులందరితో కలిసిన ఆయన వచ్చి క్యాంప్ ఆఫీస్ లో 2 రోజులు ఉన్నాడు. కాబట్టి 2004లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి మీతో పొత్తు పెట్టుకున్నది. కాబట్టి 2004లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నది. కాబట్టి మీ అడ్వైజరు, వాళ్ళ అడ్వైజరు ఒక్కడే. కాబట్టి తెలంగాణ ప్రజలలో ఒక అనుమానం ఉంది, ఎన్నికలకు ముందు ఉంటుందా పొత్తు, ఎన్నికల తర్వాత ఉంటుందా పొత్తు అనేది ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యన బొమ్మకి, ఒక నాణానికి బొమ్మో దిక్కు బొరుసో దిక్కు ఉన్నట్టు ఇవి రెండు ఇవాళ కాకపోతే రేపు, అయితే ముందుగాల లేకపోతే వెనక సిక్కి పొత్తు పెట్టుకోక తప్ప అనేటువంటి భావన తెలంగాణ సమాజంలో ఉంది. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే 2004లో పొత్తు పెట్టుకున్నారు, గెలవగానే అధికారంలోకి పోయినారు, ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి పోయినారు, కలిసి పనిచేసిండ్రు, తర్వాత కొద్ది రోజులకు విడిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరిని కలిపేటువంటి బంధం పీకే రూపం లోపల కనబడతా ఉంది. ఇప్పుడు పీకే టీఆర్ఎస్ చేస్తలేనని చెప్తుండు, పీకే కాంగ్రెస్ లో చేర్తలేనని చెప్తుండు. దీని వెనకాల మర్మం ఏంటంటే అట్లా చెప్తేనే ఏమైనా లాభం జరుగుతుందని ఏదో చెప్పించినటువంటి ఒక ఎజెండా కనబడుతుంది తప్ప కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా అవిభక్త కవలలు తప్ప ఇంకొకటి కాదు. ఈ రెండు
అయితే ఎన్నికల ముందు లేకపోతే ఎన్నికల తర్వాత 2018లో కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలని ప్రతిపక్ష హోదా ఇస్తూ 18 మంది ఎమ్మెల్యేలని తెలంగాణ సమాజం గెలిపించింది. ఏడున్నారన్న ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18లో 12 మంది పోయి టీఆర్ఎస్ లో కలిపారు. కలిసి ఏమన్నారు, అసలు కాంగ్రెస్ మాదే, అసలు కాంగ్రెస్ తీసుకుపోయి టీఆర్ఎస్ లో కలుపుతున్నాము అని చెప్పింది. కొసరు కాంగ్రెస్ లో 6 మిగిలేదు. 6 ఇళ్లలో 3 ఇటు తిట్టురు, ఇంకో 3 ఇంకో ఇటు తిట్టురు. ఆ 3 ఇంట్లో కానీ నిన్న మీటింగ్కే రాలేదు. అసలు ఈ ఉన్నారు ఊరన్నా ఆఖరికి ఎలక్షన్ దాకా ఉంటారా పోతారా అది రాహుల్ గాంధీ గారికి తెలియదు, రేవంత్ రెడ్డి గారికి తెలియదు. సమాజానికి అయితే తెలుసు ఎవరెవరు ఎడిపోతున్నారు ఎటు చూస్తున్నారు అనేది సమాజానికి మీడియా మిత్రులు అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కాపాడుకుంటారు. ఏదో మమ అనిపించుకోవడానికి చేసి తప్ప రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా సీరియస్ గా పాలిటిక్స్ లో ఇండల్జ్ అయినట్టు, ఇన్వాల్వ్ అయినట్టు, పార్టీని ఏదో రివైవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు నిన్న తెలంగాణలో జరిగినటువంటి సభ కనిపించట్లేదు. అవసరమైతే ఎలక్షన్లకు ముందు లేదంటే ఎన్నికల తర్వాత పొత్తు పెట్టినందుకు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంగా తప్ప ఇంకొకటి కనబడలేదు. ఇక గొప్పగా వాళ్ళు ప్రకటించినటువంటి డిక్లరేషన్, మొట్టమొదటి ఒక మాట చెప్పిన డిక్లరేషన్ చదువుతూ పిసిసి అధ్యక్షుల వారు, మేము అధికారంలోకి వస్తే రైతన్నలకి 2 లక్షలు, మీడియా మిత్రులు గట్టిగా రాసుకోవాలని చెప్పిండు అన్న. ఫ్రంట్ పేజీలో రాయమనండి, నేను ఇలా చెప్పేటానికి గట్టిగా రాయలే అని చెప్పిండు. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 సీట్ల అవతలనే కూర్చున్నాడు పాత పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఇదే మాట 2018 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రింట్ చేసి రాసిండు పాపం ఆయన. కానీ ప్రజలు నమ్మలేదు. 2018లో చెప్పిన దాన్ని జర రంగులు మార్చి ముంగట అక్షరాలు వెనుక అక్షరాలు ముంగట. ఆ రోజున పిసిసి ప్రెసిడెంట్ మారింది కాబట్టి కొత్తగా వచ్చిన పిసిసి ప్రెసిడెంట్ పాత సీసాలో కొత్త సారా లేదా కొత్త సీసాలో పాత సారా వచ్చినట్టు పదాలు మార్చింది, అక్షరాలు ఎంత ముందు చేసింది తప్ప కాంగ్రెస్ చేస్తాన్న 2 లక్షల రుణమాఫీని 2018లోనే తెలంగాణ రైతులు విశ్వసించలేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా విశ్వసిస్తారనేటువంటి విశ్వాసం మాకైతే లేదు. పోతూ పోతూ బట్ట కలిసి ఓ మీద వారేసిపోదామని పోయాడు. మరి ఎవరు రాసించారు, ఎవరు రాహుల్ గాంధీ గారు. కానీ మరి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పాలన ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి రిమోట్ తోటి నడుస్తుంది. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఈ ముఖ్యమంత్రి గారి మీద రైడ్ అయితే లేవు కాబట్టి కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ 2 ఒకటే అనేది నా భావన అని రాహుల్ గాంధీ గారు చెప్పింది. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారిని మీ ద్వారా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద కూడా కాలేదు, పంజాబ్ ముఖ్యమంత్రి మీద కూడా కాలేదు, రాహుల్ గాంధీ గారి మీద కూడా ఐటీ రైడ్ అయితే లేదు, సోనియమ్మ మీద కూడా ఐటీ రైడ్ అయితే లేదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా అయితే లేదు. తప్పు చేస్తే అవుతుంది. మీ పిసిసి అధ్యక్షుడి మీద కేసు అయింది, తప్పు చేసింది కాబట్టి కేసు అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కూడా రైడ్ అయితే లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా రైడ్ అయితే లేదు. మరి వీళ్ళంతా బీజేపీ తోటి ములాఖత్ అయినారా? కేసులు అయిన వాళ్ళు ములాఖత్ కాలేదు, కేసులు కాని వాళ్ళంతా ములాఖత్ అయిందంటే చిదంబరం గారి మీద కేసు అయింది, వారు మా మీద ములాఖత్ కాలేదా? కాంగ్రెస్ లో ఏకే ఆంటోని గారి మీద కేసు కాలేదు, మాతో కలిసి ఉన్నారా? కాంగ్రెస్ లో అనేక మంది అగ్రనాయకుల మీద కేసులు కాలేదు అంటే వాళ్ళంతా బీజేపీ తోటి కలిసి ఉన్నట్టేనా? అందుకని సుదీర్ఘ కాలం పాటు ఈ దేశాన్ని పాలించినటువంటి ఒక అనుభవం ఉన్న పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఇట్లా ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది ఆరోపిస్తామంటే అది మీ స్థాయికి శోభనివ్వదు. వాళ్ళు రాష్ట్రంలో ఎందుకు రాశారు అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ వాళ్ళ పట్ల ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టి వారి మాటను మీ నోట చిలుక పలుకులుగా పలికించే ప్రయత్నం చేసేది తప్ప మీరు విల్ఫుల్ గా మీ మనసులకి ఇలా మాటలు వచ్చినాయని మేము అనుకుంటలేదు. మెయిన్ థీమ్ ఏదో రాసిచ్చింది చదివిపోయినట్టు అనిపిస్తుంది తప్ప కొత్తగా కనబడతలేదు. అందుకని కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో ఉండదు. కాంగ్రెస్ పంచాయతీ పీతల పంచాయతీ, కాంగ్రెస్ ఎవరు ఓడించాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలంగాణలో కాదు భవిష్యత్తులో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రావడానికి ఛాన్స్ లేదు. కానీ ఒక పార్టీగా వారి సిద్ధాంతం వారు చెప్పుకోవడానికి తిరిగితే మాకు అభ్యంతరం లేదు. కానీ అబద్ధాలని, అసత్యాలని పునాదులుగా పక్కనున్న పార్టీల మీద బట్టగాలు చేసిపోతామంటే ఇది దురదృష్టకరం. మీకు కనబడుతూ ఉంటుంది, మీకు వినబడుతూనే ఉంటుంది, టీవీలలో మీరు చూస్తూనే ఉంటారు. ఆఖరికి ఒక దైవ కార్యక్రమం సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకి సాక్షాత్తు ఈ దేశ ప్రధాని హైదరాబాద్కి వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాలేదు. యాదాద్రి ప్రారంభోత్సవానికి మీరు రావాలని 6 నెలల కింద పోయి ప్రధానమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి
యాదాద్రి ప్రారంభోత్సవానికి రమ్మని ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా ప్రధానమంత్రి గారిని కలవలేదు. 4 రోజుల క్రితం దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్న అన్ని హైకోర్టుల చీఫ్ జస్టిస్లు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈ దేశ ప్రధాని కలిసి ఢిల్లీలో న్యాయ వ్యవస్థ మీద చర్చించడానికి ఒక మీటింగ్ పెడితే దానికి అల్లోల్లో ఇంద్రకరణ్ రెడ్డిని పంపించింది తప్ప కేసీఆర్ గారు మోడీ గారిని భారత ప్రధాని గారిని కలవడానికి ఢిల్లీ రాలేదు. ఇది సిద్ధాంతపరంగా వారికి మాకు మధ్య జరుగుతున్న వైరుధ్యం. అందుకని మీరు వచ్చి టీఆర్ఎస్ వేరు, బీజేపీ వేరు కాదు, రిమోట్లు ఉన్నాయి, కంట్రోల్ చేస్తున్నాయని చెప్తే తెలంగాణ ప్రజలు అంత తేలికగా విశ్వసించారని చెప్పి నేను తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ నిన్న చేసినటువంటి డిక్లరేషన్ పట్ల నేను సూటిగా వారిని ఒకటే అడుగుతా ఉన్నాను. ఈజ్ ఇట్ ద పాలసీ ఆఫ్ ఏఐసిసి? ఇది తెలంగాణ బీసీసీ పాలసీయా, మొత్తం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమా? రేపు మళ్ళీ మాకు సంబంధం లేదు, అక్కడ బీసీసీ ప్రెసిడెంట్ తెలుగులో చదివినా నాకు తెలుగు రాదు కాబట్టి నేను మై ఓ మంచ్ మే విరాజిత్తా, మై ఓ మంచ్ మే బయటాతా, ముझे वो सब चीज नहीं मालूम था అంటారా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇస్తే ప్రజలకు బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.